కునాల్, కానిస్టేబుల్ టి సందీప్, కానిస్టేబుల్ బి శ్రీధర్, కానిస్టేబుల్ ఎన్ పవన్ కళ్యాణ్, కానిస్టేబుల్ బి సైదులు, త్రిపుర. గౌరవ ఎస్పీ మేడం గారిని రూల్ ఆఫ్ ఆనర్ చదవచ్చు. హలో 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 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్. క్యాప్టెన్ ఆఫీసర్స్ అందరూ కూడా హెడ్ డౌన్ చేయాలి. పోలీసులు విధి నిర్వహణలో అసూలు బాయడం జరిగింది. వారందరికీ మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాను. దయచేసి ఆఫీసర్లందరూ కూడా వెంటనే వచ్చేసి
అక్సాయ్ చిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తగడ్డగట్టే మంచు పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దును రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వహించాయి. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఏ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చాలా ధీటుగా ప్రాణాలు ఎదురొడ్డి పోరాడడం జరిగింది. ఈ పోరాటంలో భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు. 21 మంది భారత జవాన్లు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థం. కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి నివాళులు అర్పించడం ఒక ఆనవాయితీగా మారింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం, వారి బాధ్యత, నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. మన కళ్ళ ముందు నిత్యం ఏ కష్టం కలిగినా గుర్తొచ్చేది ఫస్ట్ పోలీసు. కాకి డ్రెస్ కరుకుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ గౌరవం, మర్యాద, విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తూ ఉన్నాము. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్ల మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ ఈరోజు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భవిష్యత్తులో పోలీసులుగా బాధ్యత నిర్వహించడానికి ముందుకు రాబోతున్న వారికి, అలాగే విధి నిర్వహణలో ఉండి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్న పోలీసులకు నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం. డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఏ దళం. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థం. కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి నివాళులు అర్పించడం ఒక ఆనవాయితీగా మారింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం, వారి బాధ్యత, నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. మన కళ్ళ ముందు డ్రెస్ కరుకుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ గౌరవం, మర్యాద, విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తూ ఉన్నాము. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్ల మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ ఈరోజు నేను పాదాభివందనాలు తెలియజేస్తాను. భారత చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తగడ్డగట్టే మంచు పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దును రక్షించే